नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र में विश्व आदिवासी दिवस बड़े धूमधाम से मनाया गया। इस संदर्भ में आदिवासी संस्कृति के साथ रस्म रिवाज से इस दिवस को मनाया गया। नाचते गाते आदिवासी जागतिक दिवस के लिए बड़े खुश नजर आए। आज इसके अंदर जिला कलेक्टर राजश्री और जिले के एसपी गौश आलम को भी शाल उड़ाकर सम्मानित किया गया। हिरासुका जागृत कमेटी के तत्वावधान में ये कार्यक्रम किया गया और जिसमें श्रीराम राम कृष्णा कुरसंगे तानाजी मेशराम कृष्णा गेड़ाम माधव मौजूद रहे।
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే మన కొమరభై భీమ్ గారు స్టాచ్యూ, తర్వాత రామ్జీ గోండ్ గారు స్టాచ్యూ, వారిద్దరిది స్టాచ్యూలో ఈరోజు దండలు వేయడం జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌశాలం గారు, ఇక్కడ ఆదివాసీ నాయకులు, ముఖ్యంగా సిద్ధం రామకిషన్ గారు, వారందరూ, తర్వాత రిటైర్డ్ డీసీపీ గారు బాపురావు గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారు, అందరూ అధికారులు, రిటైర్డ్ తహసీల్దార్స్ కావచ్చు, మన ఏటీడీ గారు, అధికారులు, ఆదివాసీ నాయకులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మనం ప్రతి సంవత్సరం అధికారంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటామంటే చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ఎక్కువ ఉంది, ఆదివాసీలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా వారి హక్కులు ఏవైతే ఉన్నాయో మనం గుర్తించాలి. ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాల నుంచి మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది, కానీ ఇంకా కూడా మన అధికారులు కానీ చాలా చేయాల్సిన అవకాశం ఉంది. మొన్ననే మీకు తెలుసు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేటప్పుడు ఐటీడీఏకి ఇంకా మనం ఇది శక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐటీడీఏలో కావాల్సిన నిధులు కానీ ఐటీడీఏలో ఇంకా మనం బలం ఇవ్వగలిగితే ఆదివాసీల సమస్య ఏవైతే ఉన్నాయో ఇంకా మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అదే దిశలో ఆలోచన చేస్తుంది. మాకు కూడా గౌరవనీయులు మంత్రివర్యులు గారు సీతక్క గారు కూడా ఇక్కడ జిల్లాలో ఆదివాసీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు ఆదివాసీతో మమేకమై వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి తప్పకుండా అది నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, అటవీ హక్కు సమస్య కావచ్చు, అన్నీ కూడా గుర్తించి ఇంకా కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దినం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ సంప్రదాయ, ఆదివాసీ భాష అవి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో చాలా ఇలానే ఆదివాసీ కులం ఉంది, ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు. కానీ మళ్ళీ చాలా క్రితంలో యుఎన్ వర్కింగ్ గ్రూప్ అది ఒకటి గుర్తించి ఇండిజినస్ పీపుల్ వాళ్ళ హక్కు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఏవైతే కల్చర్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలవాలి. అందుకే ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మళ్ళీ అక్కడ ఐటీడీ ఉట్నూరులో కూడా కేబీ కాంప్లెక్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయబోతున్నాము. ర్యాలీ కూడా ప్రతి ఒక్కరు వారి ఊరు నుంచి కూడా అక్కడ తీసి మళ్ళీ అక్కడ కూడా రావడం జరుగుతుంది. సో ఈరోజు అధికారులు కానీ ప్రజాపతులు గారి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. మనం అధికారులు కూడా మీ తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదివాసీకి మా ఉన్న సహాయం శక్తి వరకు మీ అందరికీ కూడా సహాయం చేస్తాము. మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడ ఉన్న అందరూ నాయకులకి వారందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై ఆదివాసీ.